హలో! ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. సప్తపది 5వ భాగాన్ని వినేద్దాం. ఇక ఈ సంబంధం కూడా అటకెక్కినట్లే అనుకొని భానుమూర్తి గారు, కళావతి గారు పైకి లేచి వాళ్ళకి నమస్కారం చేసి అక్కడి నుండి బయలుదేరారు. ప్రేమ్ మాత్రం అక్కడే ఉండి మీ అభిప్రాయం మీరు చెప్పారు. మీ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా అన్నాడు. మా అభిప్రాయమే మా అమ్మాయి అభిప్రాయం. కావాలంటే తన నోటి నుంచి వినండి అని పద్మావతిని చూసి చెప్పమ్మా, అబ్బాయి చెప్పిన దాని గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు అన్నారు జానకిరామయ్య గారు. అవును నాన్నగారు, మీ అభిప్రాయమే నా అభిప్రాయం. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నా అభిప్రాయం మారింది నాన్నగారు. ఆయన చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను అంది పద్మావతి. ఆమె ఆ మాట అనగానే ప్రేమ్ ముఖంలోకి చిరునవ్వు వచ్చింది. ఏదో సాధించినట్లు పొంగిపోయాడు. వెళ్లడానికి వెనుదిరిగిన భానుమూర్తి గారి ఫ్యామిలీ వెనక్కి తిరిగి షాక్ అయి పద్మావతిని చూశారు. శాంభవి గారు పద్మావతి దగ్గరకొచ్చి, బుజ్జమ్మ, నీకేమైనా పిచ్చి పట్టిందా? అబ్బాయి చెప్పింది నువ్వు సరిగ్గా విన్నావా? అతను నిన్ను ఇప్పుడే పెళ్లి చేసుకుంటా అనడం లేదు. పెళ్లికి ముందు కొన్ని రోజులు కలిసి ఉండాలి అంటున్నాడు. ఇలాంటివి మన ఇంటా వంట ఉన్నాయా అసలు? ఇప్పటి వరకు జరిగింది మర్చిపో. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి లోపలికి వెళ్దాంరా అన్నారు ఆమె చేయి పట్టుకుని. అమ్మా, నేను ఆయన చెప్పింది విని బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు తెలుసు కదా నేను ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకోనని అంది పద్మావతి. ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న ఏ నిర్ణయం తప్పు కాలేదు, కానీ ఇది మాత్రం ముమ్మాటికి తప్పే. ఒకవేళ కొన్ని రోజుల తర్వాత అతనికి నువ్వు నచ్చకపోతే నీ పరిస్థితి ఏంటి? ఊర్లో అందరికీ మా ముఖాలు ఎలా చూపించాలి? ఆ తర్వాత నీకు పెళ్ళి అవుతుందా అన్నారు శాంభవి గారు. నీ బాధ నాకు అర్థమైందమ్మా. నువ్వు అనుకున్నట్లు జరగదు. నాన్నగారు, మీరైనా అమ్మతో మాట్లాడండి అంది పద్మావతి. జానకి రామయ్య గారికి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయారు. బుజ్జమ్మ, అమ్మకే కాదు మాకు కూడా ఇష్టం లేదు. మేమంతా నీ మంచి కోరే వాళ్ళమే కదా. నేను చెప్పేది విను. ఈ సంబంధం మనకి వద్దు అన్నారు రాఘవ్ గారు. బాబాయ్, నేను చిన్నప్పటి నుంచి ఏది అడిగినా మీరు కాదనలేదు. ఇప్పుడెందుకు నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు? నా మీద నిజంగా ప్రేమే ఉంటే నా నిర్ణయాన్ని గౌరవించండి. నన్ను ఆయనతో వెళ్ళనివ్వండి అంది పద్మావతి. లేదు బుజ్జమ్మ, నువ్వు అతనితో వెళ్ళడం నాకిష్టం లేదు. ఇది మన పరువుకి సంబంధించిన విషయం. ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి వెళితే మా శవాల్ని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది అన్నారు రాఘవ్ గారు. బాబాయ్, ఏంటా మాటలు? మీరలా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది. ప్లీజ్ బాబాయ్, నన్ను అర్థం చేసుకోండి. నేను ఎప్పుడు మిమ్మల్ని ఇంతలా బ్రతిమలాడలేదు అంది పద్మావతి. అది కాదు బుజ్జమ్మ, బాబాయ్ చెప్పింది కూడా నిజమే కదా. ఇలాంటివి అర్థం పర్థం లేనివి. నీకేం తక్కువ చెప్పు? ఈ సంబంధం కాకపోతే ఇంతకంటే మంచి సంబంధమే వస్తుంది. ఇంతకంటే అందమైన అబ్బాయిని నీకు మేము తీసుకుని వస్తాం అన్నారు గంగగారు. లేదు పిన్ని, మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు అంది పద్మావతి మొండిగా. ఏంటి బాబాయికి పిన్నికి ఎదురు చెప్తున్నావు? ఇదేనా నువ్వు ఇన్ని రోజులు నేర్చుకున్న సంస్కారం అని ఆమెను కొట్టడానికి చెయ్యెత్తారు శాంభవి గారు. ఆగండి, తననెందుకు కొడుతున్నారు? ఇందులో తన తప్పేముంది? తన అభిప్రాయం తాను చెప్పింది. ఒకవేళ మీకు తన నిర్ణయం నచ్చకపోతే తనకు అర్థమయ్యేలా మాట్లాడి చూడండి. అంతేకాని తన మీద చెయ్యి వేస్తే నేను ఒప్పుకోను అన్నాడు ప్రేమ్. బాబు, దానికేదో పిచ్చి పట్టింది. నేను దాన్ని వదిలించే పనిలోనే ఉన్నాను. మీరు మధ్యలోకి రాకండి. దయచేసి మీరు వెళ్ళిపోండి అన్నారు శాంభవి గారు కోపంగా. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న కళావతి గారు, ప్రేమ్, ఆమె కోపంలో అర్థం ఉంది. ఇన్ని రోజులు నువ్వు పెళ్లి కూతురుతో ఏం మాట్లాడుతున్నావో, అన్ని సంబంధాలు ఎందుకు తప్పిపోయాయో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు చెప్పింది విన్నాకే తెలిసింది. నీ ఆలోచన చాలా తప్పు ప్రేమ్. ఆవిడే కాదు, నేను కూడా అలాగే మాట్లాడతా. ఇక్కడ జరిగింది చాలు, ఇక వెళ్దాం పదా అన్నారు. ఆవిడ మాటలు విన్న పద్మావతి, అత్తయ్య గారు, ఆయన్నెందుకు అన్ని మాటలు అంటున్నారు? ఆయన చెప్పింది మీ అందరికీ తప్పు అనిపించింది, కానీ ఆయన దృష్టిలో కరెక్టే కదా. మన చేతి వేళ్ళే ఒకలా ఉండవు. మరి అలాంటప్పుడు అందరి అభిప్రాయాలు ఎలా ఒకేలా ఉంటాయి? కానీ నాకు ఆయన చెప్పింది ఎందుకో కరెక్ట్ అనిపిస్తుంది. దయచేసి మీరు అలా అందరూ మమ్మల్ని అర్థం చేసుకోండి అంది. ఏంటి వాసు, ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా? ప్రేమ్ కోసం ఎంతమందిని ఎదిరిస్తుంది అంది రాధిక. ఏమో రాధిక, నీకు ఎంత అర్థమైందో నాకు అంతే అర్థమైంది. ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు వాసు. అప్పటి వరకు ఒక పక్కన కూర్చున్న బామ్మ కర్ర సాయంతో లేచి వాళ్ళ దగ్గరకొచ్చి, బుజ్జమ్మ, నీకు అతనితో వెళ్ళడం ఇష్టమైతే వెళ్ళు, కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత నీదే అన్నారు. బామ్మ, మీరందరూ అనుకున్నట్టు ఏమీ జరగదు. కొన్ని రోజుల తర్వాత మేము మీ ముందుకి జంటగా వస్తాం. అయినా మేము కలిసి ఉండేది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. దానివల్ల పెళ్ళయ్యాక మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావన్న నమ్మకం నాకు ఉంది. అందుకే
మీ అందరినీ మరోసారి అడుగుతున్నాను, నేను ఆయనతో వెళ్ళడానికి ఒప్పుకోండి అంది పద్మావతి. రాముడు, అది దాని నిర్ణయానికి కట్టుబడి ఉంది. ఇక నీ అభిప్రాయం చెప్పు, నీకిష్టమా కాదా అన్నారు బామ్మ. ఇన్ని రోజులు నా కూతురు ఏది అని అడిగినా నేను కాదనలేదు. కానీ మొదటిసారి నాకు ఇష్టం లేనిది అడుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో బుజ్జమ్మ, రేపు ఏదైనా జరగకూడదని జరిగితే నువ్వు ఎంత బాధపడతావో అంతకు రెట్టింపు బాధ నీ కుటుంబం అనుభవిస్తుంది. అలా జరగదని నీకు నమ్మకం ఉంటే నువ్వు వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు అన్నారు జానకి రామయ్య గారు. నాన్న, మీరు ఒప్పుకున్నారు, నాకదే చాలు. మన కుటుంబానికి కానీ మన ఊరికి కానీ ఎలాంటి మచ్చ తీసుకురానని మీకు మాటిస్తున్నాను. మీరంతా బాధపడే పని నేను కలలో కూడా చేయను అంది పద్మావతి తండ్రి చేతిలో చెయ్యి వేసి. జానకి రామయ్య గారు ఆయన నిర్ణయం చెప్పాక సాంబవి గారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆవిడ వెనకే గంగ గారు కూడా వెళ్ళిపోయారు. పద్మావతి, కళావతి గారు వాళ్ళని చూసి, దయచేసి మీరంతా కూర్చోండి, నేను అమ్మ వాళ్ళతో మాట్లాడొస్తాను అని లోనికెళ్ళింది. సాంబవి గారు ఏడుస్తుంటే గంగా గారు ఆమెని ఓదారుస్తున్నారు. అమ్మా, ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? నాన్నగారు కూడా నన్ను అర్థం చేసుకున్నారు, మీరెందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు అంది. మీ నాన్నగారికి నువ్వంటే అతి ప్రేమ వల్ల నువ్వు ఏమి చెప్పినా ఆయన ఒప్పుకుంటారు. కానీ నేను తల్లిని, నీకు ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. నేను నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు చేసేది తప్పు కాబట్టి నేను ఇంతలా బాధపడుతున్నాను అన్నారు. నువ్వు బాధపడేంత తప్పు నీ కూతురు ఎప్పుడూ చేయదు అని ఆవిడ్ని మంచం మీద కూర్చోబెట్టి తన కింద కూర్చొని ఆమె ఒడిలో తల నుంచి, అమ్మా, నన్ను నమ్ము, నేను నీ కూతుర్ని, నీ పెంపకం నన్ను తప్పు చేయనివ్వదు. నువ్వే చూసావుగా, నువ్వు కొట్టడానికి వస్తే ఆయన నా మీద చేయి కూడా వేయనివ్వలేదు. ఇక ఆయనతో ఉంటే ఇంకెంత బాగా చూసుకుంటారో ఆలోచించు. బుజ్జమ్మ, ఇంత తక్కువ టైంలో నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో మాకు అర్థం కావడం లేదు. కేవలం అతని కోసం ఇంతమందికి ఎదురు నిలిచావంటేనే ఆ అబ్బాయి అంటే నీకెంత ఇష్టమో తెలుస్తుంది. సరే, వెళ్ళిరా, కానీ జాగ్రత్తగా ఉండు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మా ప్రాణం నువ్వే తల్లి, నీకు ఏమన్నా అయితే మేం ప్రాణాలతో ఉండం అన్నారు. అమ్మా, ఏంటి ఆ మాటలు అంది పద్మావతి. అవును బుజ్జమ్మ, అమ్మ చెప్పినట్లు మా ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. ప్రతి క్షణం మేమున్నామని మర్చిపోకు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే కాకితో కబురు పంపినా మేమంతా నీ ముందు వాలిపోతాం అన్నారు గంగ. ఆవిడ మాటలకి నవ్వుతూ ఆవిడ్ని హత్తుకుని, మీరంతా నా మీద ప్రేమతో అతిగా ఆలోచిస్తున్నారు. నాకు అక్కడ ఎలాంటి సమస్య రాదు, ఆ నమ్మకం నాకుంది. మీ ఇద్దరూ ఒప్పుకున్నారు, నాకదే చాలు. పదండి, బయటికెళ్దాం అని వాళ్ళని తీసుకుని హాల్లోకి వెళ్ళింది. పద్మావతి నవ్వుతూ రావడంతో భానుమూర్తి గారి కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ప్రేమ్ ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ, అసలు ఈ అమ్మాయి నేను పెట్టిన కండిషన్స్కి అంత ఈజీగా ఎలా ఒప్పుకుంది? తను ఒప్పుకోవడమే కాదు, తన ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించింది అని లాస్ట్ టైం పెళ్లి చూపుల్లో ప్రియా అన్న మాటలే గుర్తు చేసుకున్నాడు. అంటే నీ కండిషన్స్కి ఒప్పుకున్న అమ్మాయికి పిచ్చి అయినా అయి ఉండాలి, లేదా నువ్వంటే పిచ్చి ప్రేమ అయినా అయి ఉండాలి అనే మాటలు తలుచుకుని, ఆ అమ్మాయికి పిచ్చి అనడానికి లేదు, పోనీ నేనంటే ప్రేమ అని అనుకోవడానికి నేను కలుసుకుని కొన్ని గంటలు కూడా కాలేదు. అసలు ఏంటిదంతా అనుకున్నాడు. ఏంట్రా అబ్బాయి ఆలోచిస్తున్నావు? కొంపదీసి నీ నిర్ణయం మార్చుకున్నావా ఏంటి అంది బామ్మ. అదేం లేదు బామ్మ అన్నాడు ప్రేమ్. పద్మావతి ప్రేమ్ని చూసి నవ్వుతూ ఇక వెళ్దామా అంది. కండిషన్స్ అయితే చెప్పాడు, కానీ వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలని ముందుగా ఏమీ ప్లాన్ చేసుకోలేదు ప్రేమ్. అందుకే ఆమె అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆలోచనలో పడ్డాడు. ఏంటి ప్రేమ్, ఆ అమ్మాయి వస్తాను అంటే నువ్వేంటి మాట్లాడవు అంది రాధిక. ఎక్కడ ఉండాలా అని ఆలోచిస్తున్నావా? భవానీపురంలో మన ఫ్లాట్ ఉంది కదా, అక్కడ ఉండండి అన్నాడు వాసు. ఫస్ట్ టైం మంచి ఐడియా ఇచ్చావురా అని పద్మావతిని చూసి, నీకు ఓకే అయితే ఇప్పుడే వెళ్దాం అన్నాడు. అమ్మాయిని తీసుకెళ్లడం కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. నీ వల్ల అమ్మాయికి ఏమైనా ఇబ్బంది కలిగితే నీ అంతు చూస్తా అంది బామ్మ తన చేతితో కర్రలో చూపిస్తూ. బామ్మగారు, మీ అబ్బాయికి మావాడి వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు, నేను మీకు హామీ ఇస్తున్నాను అన్నారు కళావతి గారు. ఆ నమ్మకంతోనే మా అమ్మాయిని మీతో పంపిస్తున్నాం అన్నారు సాంబవి గారు. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి బ్యాగ్ సర్దుకుంటా అంది పద్మావతి. ఏం అవసరం లేదు, నీకు కావాల్సినవన్నీ నేనే కొంటాను, ఇకపై నువ్వు నా బాధ్యతవి అన్నాడు ప్రేమ్. సరే అన్నట్లు తలూపింది పద్మావతి. అక్క, నువ్వు నిజంగానే వెళ్ళిపోతావా అంటూ పద్మావతిని చెరో పక్క చుట్టేశారు చిన్నబ్బాయి. అవునరా అంది పద్మావతి. వద్దక్క, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు అన్నారు ఇద్దరు ఏడుస్తూ. మీరు ఇలా ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. నాకు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు, కానీ తప్పడం లేదు.
నేను వచ్చేటప్పుడు మీకోసం మీకు నచ్చినవి తీసుకొస్తా, సరేనా అంది పద్మావతి. మాకు అవేమీ వద్దు, నువ్వే కావాలి అన్నారిద్దరూ. అది కాదురా, నా మాట వినండి, కొన్ని రోజులే కదా, వచ్చేస్తాం త్వరలోనే, అప్పుడు మనం ఎప్పట్లా ఆడుకోవచ్చు అంది పద్మావతి. సరే అయితే అని ప్రేమ్ దగ్గరికి వెళ్ళి, బావా, మా అక్కని బాగా చూసుకో, రోజు అక్కతో ఫోన్ చేయించు అన్నారు. తప్పకుండా అన్నాడు ప్రేమ్ వాళ్ళ తల నిమురుతూ. పిల్లలు మాత్రమే కాదు, పద్మావతి కుటుంబ సభ్యులు, ఊరి వాళ్ళు కూడా మా బుజ్జమ్మని జాగ్రత్తగా చూసుకో అని ప్రేమ్కి 100 సార్లు చెప్పారు. బుజ్జమ్మ అంటే అందరికీ ఎంత ప్రేమో అతనికి అర్థమైంది. కాసేపటికి పద్మావతి ప్రేమ్తో బయలుదేరింది. అప్పుడే అత్తారింటికి పంపిస్తున్నట్లు హడావిడి చేశారందరూ. ఆమె తల్లి పిన్నితో పాటు అందరూ ఆమెకు జాగ్రత్తలు చెప్పారు. తర్వాత అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. బుజ్జమ్మ, నువ్వు పుట్టాక ఎప్పుడూ మమ్మల్ని వదిలి వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు వెళ్తుంటే మా అందరికీ చాలా బాధగా ఉంది, కానీ నీ ఇష్టాన్ని కాదని నిన్ను బాధ పెట్టలేక అబ్బాయితో పంపిస్తున్నాం. నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి అన్నారు జానకి రామయ్య గారు. తండ్రి మాటలకి వస్తున్న కన్నీటిని ఆపుకుని, సరే నాన్నగారు, మీ ఆరోగ్యం జాగ్రత్త అని ఆయనకి మరిన్ని జాగ్రత్తలు చెప్పి రాఘవ్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన పద్మావతి చెప్పింది వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆయన అలా చేసేసరికి చాలా బాధపడింది పద్మావతి. అది గమనించిన గంగాగారు, బుజ్జమ్మ, నీకు మీ బాబాయ్ గురించి తెలిసిందే కదా, కోపం పోయాక ఆయనే నీతో మాట్లాడతారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నువ్వు వెళ్ళిరా అని ఆమెకి ఎదురు వచ్చి కారు ఎక్కించారు. ప్రేమ్, పద్మావతి, వాసు, రాధిక ఒక కారులో, భానుమూర్తి గారు, కళావతి గారు ఒక కారులో వెళ్లారు. ఊరంతా ఆమెని పొలిమేర వరకు సాగనంపారు. వాళ్ళు కనిపించినంత వరకు చెయ్యి ఊపుతూనే ఉంది పద్మావతి. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కన్నీళ్ళు ఆగలేదానికి. రాధిక ఆమె భుజంపై చెయ్యి వేసి, బాధపడకు బుజ్జమ్మ, నీకు మేమంతా ఉన్నాం కదా, నన్ను నీ సొంత అక్క అనుకో, మా ప్రేమ్ చాలా మంచివాడు, నిన్ను వాళ్ళకంటే బాగా చూసుకుంటాడు, చూస్తూ ఉండు, కొన్ని రోజుల్లో మీ వాళ్ళు కూడా నీకు గుర్తున్నారు, అంత ప్రేమిస్తాడు నిన్ను మా ప్రేమ్ అంది. అవునమ్మా, వీడికి కొంచెం తిక్కేలా, కానీ ఒకసారి తనది అనుకుంటే లైఫ్లో వాళ్ళని వదలడు. ఒకవేళ వాడి వల్ల నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, తమ్ముడని కూడా చూడను, చితక్ కొడతా వెదవని అన్నాడు వాసు. అప్పుడే బుజ్జమ్మకి సపోర్ట్ ఎక్కువైందే, ఇందుకి నేనేమని పిలవాలి, పద్మావతనా లేదా బుజ్జమ్మనా అన్నాడు ప్రేమ్. నీ ఇష్టం, మీరు ఎలా పిలిచినా నాకు ఇష్టమే అంది పద్మావతి. బుజ్జమ్మ పేరు బాగానే ఉంది, కానీ అందరి ముందు పిలిచేటప్పుడు బాగోదేమో, పద్మావతనే పిలవచ్చులే, కానీ అది ఓల్డ్ మోడల్గా ఉంది, అయితే నేను పద్దు అని పిలుస్తా, ఏమంటావ్ అన్నాడు ప్రేమ్. కిరాణా షాప్లో చిట్టి పద్దులా, పద్దు ఏంటండి అంది పద్మావతి. ఏ, నీకు నచ్చలేదా, మరి ఏమని పిలవాలి అని ప్రేమ్ ఆలోచిస్తుండగా, ఎక్కువ ఆలోచించకండి, నేను సరదాగా అన్నాను, మీరు ముందు చెప్పిన పేరే బాగుంది, నన్ను ఇక నుండి మీరు పద్దు అనే పిలవండి అంది పద్మావతి. నీకు నిజంగా ఆ పేరు నచ్చిందా, లేదా నేను ఫీల్ అవుతున్నానని ఓకే అంటున్నావా అన్నాడు ప్రేమ్. నిజంగా నచ్చింది అంది పద్దు. నీ సంగతి మాకు అనవసరం ప్రేమ్, మేం మాత్రం బుజ్జమ్మ అనే పిలుస్తాం, ఇంతకీ నువ్వు ఏం చదువుకున్నావు అంది రాధిక. 10th క్లాస్ అక్క అంది పద్దు గొప్పగా. ఈ రోజుల్లో అందరూ పెద్ద పెద్ద చదువులు చదవాలి అనుకుంటే నువ్వేంటి 10th ఆపేశావు, చదువుంటే ఇంట్రెస్ట్ లేదా అంది రాధిక. ఎందుకు లేదు, నిజం చెప్పాలంటే మా క్లాస్లో నేనే ఫస్ట్, అయితే మా ఊరి స్కూల్లో 10th వరకే ఉంది, అందుకే అక్కడి వరకే చదువుకున్నా, తర్వాత కాలేజ్ చదవడానికి వెళ్ళాలనుకున్నాను, కానీ అమ్మ పిన్ని వెళ్ళొద్దని చాలా గొడవ చేశారు, అందుకే వాళ్ళ కోసం నా చదువు త్యాగం చేశా అంది పద్దు. అవునా, సరే, నాకు ఒక డౌట్ అడగనా అంది రాధిక. ఏం పర్లేదు అడుగక్క, నువ్వు ఏం అడిగినా నేను చెప్పేస్తా, నీకు తెలుసా, నేను మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా చూస్తా అంది పద్దు అమాయకంగా. మరి ఆ రేంజ్ క్వశ్చన్స్ కాదులే, కానీ జస్ట్ నీ గురించి అడుగుతా అంతే అంది రాధిక. అంతేనా, అలా అయితే చిటికలో చెప్పేస్తా అంది పద్దు. నువ్వు ప్రేమ్ కండిషన్స్కి అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నావు, నాకు తెలిసి ప్రేమ్కి ఒక 20-30 సంబంధాలు చూసాం, ఎవరు కూడా అతని కండిషన్స్కి ఒప్పుకోలేదు, కానీ నువ్వెలా ఇంత తక్కువ టైంలో ఒప్పుకున్నావు అంది రాధిక తన అనుమానాన్ని బయటపెడుతూ. ఓ అదా, దానికి వేరే కారణాలు ఏం లేవు, ఎందుకో తెలీదు, ఈయన మొదటి చూపులోనే నచ్చేశారు, నేను కూడా ముందు ఆయన చెప్పింది విని షాక్ అయ్యా, కానీ ఆలోచిస్తే అది కూడా నిజమే కదా అనిపించింది, అందుకే అమ్మ వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళని ఒప్పించి ఇలా వచ్చాను అంది పద్దు. అయితే ఇన్నాళ్ళకి మా ప్రేమను అర్థం చేసుకున్న అమ్మాయి వచ్చింది, కానీ నువ్వు మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది,
చాలా తెలివిగా వాళ్ళని ఒప్పించావు అంది రాధిక. థ్యాంక్స్ అక్క, కానీ మరీ ఎక్కువ పొగడుకు. నాకు ఇలా పొగడతలంటే నచ్చవు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావక్క? బావగారు ఏం చేస్తుంటారు అంది పద్దు. నీకు తెలియదు కదా, మాది లవ్ మ్యారేజ్. కాలేజీలో ఉండంగానే మేము ప్రేమించుకున్నాం. వాస్తుకి జాబ్ వచ్చాక ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. నేనైతే ప్రస్తుతానికి ఖాళీ. మీ బావగారిని చూసుకోవడానికే నాకు టైం సరిపోతుంది అంది రాధిక. అవునా, మరి మీకెంతమంది పిల్లలు? వాళ్ళెందుకు మీతో తీసుకురాలేదు అంది పద్దు. ఆమె ఆ మాట అనగానే రాధిక డల్ అయిపోయింది. అది గమనించిన వాసు ఆమె చేతిపై చెయ్యి వేసి ఒత్తాడు. రాధిక అంత సడన్గా డల్ అవ్వడం చూసిన పద్దుకి విషయం అర్థమైంది. సారీ అక్క, తెలియక ఏదో వాగేశాను. నువ్వు ఇలా ఉంటే నాకు ఏడుపు వస్తుంది. అయినా మీ పెళ్ళయి ఎన్నేళ్ళయిందని అంత బాధపడిపోతున్నావు. నువ్వు ఈసారి మా ఊరు వచ్చినప్పుడు నా ఊరి గోవిందరాజుల గుడిలో 108 ప్రదక్షిణలు చేసి నీ కోరిక చెప్పుకో. నీకు ఖచ్చితంగా బావగారు లాంటి అందమైన బాబు పుడతాడు అంది పద్దు. తప్పకుండా చెల్లి, నువ్విచ్చిన ఈ ధైర్యం చాలు. ఈసారి నీతో పాటు వచ్చి మొక్కుకుంటా అంది రాధిక. అలా వాళ్ళ మాటలో ఉండగానే విజయవాడ చేరుకున్నారు. ప్రేమ్, ఇప్పుడు ఈ అమ్మాయిని మన ఇంటికి తీసుకుని వస్తావా లేదా నీతో మన ఫ్లాట్కి తీసుకెళ్తావా అన్నాడు వాసు. లేదన్నయ్య, ఇంటికి ఇప్పుడే వద్దు. అమ్మ మళ్ళీ ఏదో ఒకటి అంటుంది. కొన్ని రోజుల తర్వాత వస్తాం. కొంచెం షాపింగ్ చేసి అట్నుంచి అటే ఫ్లాట్కి వెళ్తాం అన్నాడు. వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆమెను తీసుకుని దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ ఇంటికి కావాల్సినవన్నీ కొన్నాడు. చాలా షాపింగ్ చేశాడు. అతని కొన్నవి చూస్తూ చిన్నపిల్లల అతని వెనకే తిరుగుతుంది పద్దు. అక్కడ షాపింగ్ అయ్యాక పద్మావతి కోసం చుడిదార్స్ ఇంకా శారీస్ తీసుకున్నాడు. ఇంకా అతనికి ఏం కావాలో అడిగి మరీ కొన్నాడు. ఎందుకండి ఇన్ని బట్టలు కొన్నారు? మనం ఉండే కొద్ది రోజులే కదా, ఇన్ని అవసరమా అంది. అవసరమా అంటే అవసరమే. రోజుకో డ్రెస్ వేసుకో, ఎవరు కాదన్నారు? సరే, ఇంటికెళ్ళి వండుకునేసరికి లేట్ అవుద్ది. బయటికి తినేసే వెళ్దాం అన్నాడు ప్రేమ్. పద్దు కూడా ఆకలి బాగా అవడంతో సరేనని తలుపుతుంది. ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళారు. నీకేం కావాలో చెప్పు అని మెనూ పద్దు ముందుంచాడు ప్రేమ్. పద్దు ఆ మెనూని ముందుకి వెనక్కి 4 సార్లు తిప్పి చూసి, ఇందులో ఉన్నవి నాకు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. మీకు నచ్చినవి ఆర్డర్ ఇవ్వండి, తిని పెడతాను అంది. ప్రేమ్ నవ్వుకుని బిర్యానీ ఇంకా చికెన్ వింగ్స్ ఆర్డర్ పెట్టాడు. ఇద్దరు కలిసి కడుపు నిండా భోజనం చేశాక వెయిటర్ బిల్ తీసుకునొచ్చాడు. ఆ బిల్లు చూసిన పద్దు గుండె పట్టుకుని, ఏంటండి ఇంత బిల్ అయింది? ఈ డబ్బులతో మా ఊరి గుడిలో ఒకరోజు అన్నదానం చేయొచ్చు తెలుసా అంది ఆల్చిప్పల్లాంటి కళ్ళు తిప్పుతూ. పద్దు మాటలకి అక్కడున్న వాళ్ళని చూస్తున్నారు. పద్దు, ఏంటి నువ్వు? చూడు, అందరూ మనల్ని చూస్తున్నారు. పద వెళ్దాం అని బిల్ పే చేసి ఆమెను కార్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఏంటండి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? మనమిద్దరం తిన్న తిండికి 3000 బిల్లు అంటే నేనేంటి, ఎవరైనా ఆశ్చర్యపోతారు అంది. అది నీకు ఆశ్చర్యంగా ఉంటుందిలే కానీ ఇక్కడ వాళ్ళకి కాదు. ఇక్కడ ఇదంతా కామన్ అన్నాడు. అవునా, నాకేం తెలుసు అంది పద్దు. ఇక్కడ నుండి తెలుసుకుంటావులే, కారు ఎక్కు అన్నాడు ప్రేమ్. కాసేపటికి ఇద్దరు ఫ్లాట్కి చేరుకున్నారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.